నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి పని లేని వారికి పని కల్పించాలి కలెక్టరేట్ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలో ఘర్షణలకు తావు లేకుండా కొనసాగుతున్న 144 సెక్షన్ భీమవరంలో పునరుద్ఘాటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత మధ్యాహ్న భోజన పథకం అమలుపై భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతులు పాల్గొని ప్రసంగించిన పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ కమ్యూనిస్టు నేత ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అప్పారావుకు ఘన నివాళి ఆయన సేవలను గుర్తు చేసిన ప్రజా సంఘాల నేతలు పైడిపరి పేదవాని వైద్యం కోసం తనకు మానవతా సంస్థ తరపున 5,000 విరాళం ఇచ్చిన దాత వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం పాల్గొన్న భక్తులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ పెద్దపట్నం లంకలో బిందులతో నిరసన వ్యక్తం చేసిన మహిళలు సిజేరియన్స్ ను అధికంగా చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ ఏలూరులో వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ఠ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు భీమవరం కలెక్టరేట్లో డ్వామా పిడి టెక్నికల్ అసిస్టెంట్లు ఈసీలు ఏపీఓలకు బుధవారం ఏర్పాటు చేసిన పథకం సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అర్హత కలిగి ఉపాధి హామీ పనులను అడిగిన ప్రతి ఒక్కరికి పని దినాలు కల్పించాలని వారికి సకాలంలో నగదు చెల్లించాలని అన్నారు పని ప్రదేశాల్లో వేతనదారులకు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచి పనుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని అన్నారు శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ వేజెంట్ల అజిత భీమవరం బుధవారం పునరుద్ధరించారు ఘర్షణలు కొట్లాటలు జరగకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో స్ట్రైకింగ్ ఫోర్స్ కింద ఎస్ఐతో పాటు కొంతమంది సిబ్బంది ఉంటారని అన్నారు వీరంతా వారి పరిధిలో వాగ్వాదాలు చోటు చేసుకుంటే నివారణ చర్యలు చేపడతామని అన్నారు మాట వినకపోతే స్టేషన్ కు తీసుకొచ్చి కేసులు నమోదు చేస్తామని చెప్పారు గొడవలు చేసేవారు నేర చరిత్ర కలిగిన వారిని ముందస్తు అరెస్టులు చేస్తామని అన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ఆయా ప్రాంతాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని అని చెప్పారు మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భీమవరంలోని మౌలానా అబుల్ కలాం పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ పర్యవేక్షణలో ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమవరం అర్బన్ మండలంలోని 119 ప్రభుత్వ పాఠశాలకు చెందిన వీటి నిర్వాహకులు పాల్గొని నాణ్యమైన పోషకాహారం కలిగిన ఆహారాన్ని పాఠశాలలో విద్య అభ్యసించే విద్యార్థులకు ఏ విధంగా వండి వడ్డించాలి అనే అంశంపై తర్ఫీదు పొందారు ఈ సందర్భంగా సెక్టోరియల్ ఆఫీసర్ సిహెచ్ చిన్నయ్య మాట్లాడుతూ గతంలో విజయవాడలో వీటిపై శిక్షణ నిర్వహించడం జరిగిందని అన్నారు వివిధ పాఠశాలలో పనిచేసే వీటిని నిర్వాహకులకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు తాడేరు పిఎస్ఎం బాలిక ఉన్నత పాఠశాల ఏఆర్కేఆర్ ప్రభుత్వ పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు మంచి వంటకాలు చేస్తున్నారని ధృవీకరించామని అన్నారు ఈ కార్యక్రమంలో మరో సెక్టోరియల్ అధికారి కె కృష్ణరావు మాస్టర్ ట్రైనీ ఎం సరళ ఎంఈఓలు ఎన్ శ్రీనివాసరావు వేండ్ర వెంకటేశ్వరరావు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని రావిపాడు గ్రామంలో ఆర్మీ ఉద్యోగి ఇళ్ల స్థలం వివాదం జిల్లా కలెక్టర్ వద్దకు చేరుకుంది భీమవరంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ను సుబేదార్ మేజర్ పి నాగేశ్వరరావు విజయలక్ష్మి దంపతులు కలిసి స్థల వివాదాన్ని ఆయనకు వివరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ వాణిని కలెక్టర్ సావధానంగా ఆలకించి పరిష్కారానికి కృషి చేస్తామని మాటిచ్చినట్లు చెప్పారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలితరం నాయకులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్సీ శంకు అప్పారావు వర్ధంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు ఇందులో భాగంగా పట్టణంలోని సమరయోధుల పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు ఈ సందర్భంగా అప్పారావు ప్రథమ కుమార్తె ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలోనూ కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించి గొప్ప సేవలందించారని చెప్పారు ముఖ్యంగా సొంత ఇంటిని పట్టించుకోకుండా సమాజ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన గొప్ప వ్యక్తిని పేర్కొన్నారు స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ శంకు అప్పారావు గారు జోహార్ శంకు అప్పారావు గారు
గారు శంకప్పారావు గారి వర్ధంతి జరుగుతున్న సందర్భంలో మనం అందరం కూడా ఆయన విగ్రహం దగ్గర సమావేశమయ్యాం. మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, చాలా ధైర్యవంతుడు. ఆయన చిన్నప్పుడు ఈ తణుకులో పార్టీ ఆఫీస్లోనే కాపురం ఉండేవాడు. పార్టీ ఆఫీసే ఇల్లే పార్టీ ఆఫీసు. అనేక మంది యువకులు అక్కడ చాలా ప్రభావితం అయ్యేవారు. ఎప్పుడు కూడా పోలీసులకు పట్టుబడలేదు. ఆయన దొరకటలేదని మా అమ్మని అరెస్ట్ చేసి మా అమ్మనే పోలీసులు కస్టడీలోకి తీసుకొని భీమవరంలో పెట్టారు. 6 నెలలు మా అమ్మ పోలీసుల కస్టడీలో ఉంది. మా నాన్న జోకే తెలుసుకోలేక ఆవిడ పెట్టారు. ఆయన దొరకలేదు. ఆయనకి ఆఖరిగా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాంతం చాలా బలమైనటువంటి స్థావరం. ఒకప్పుడు తణుకు ప్రాంతం. ఇక్కడే తెలంగాణ సాయుధ పోరాటం అయిన తర్వాత ఇక్కడ తోటలు ఉండేవి. ఇవన్నీ కూడా తోటలే. ఈ తోటల్లో 1953లో మొదటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ, సిపిఐ మహాసభ ఇక్కడే జరిగిందనమాట. నాటికి ఆ ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరితో కూడా చాలా మంచి సంబంధాలు, రాజకీయం వేరు, వ్యక్తిగతమైనటువంటి స్నేహ సంబంధాలు వేరు. ప్రతి కుటుంబంతో మా నాన్నకి చాలా సన్నిహిత సంబంధం ఉండేదన్నమాట. మొత్తం అంతా కూడా ఈ జిల్లాలో ఆ రకంగా ఆయన జీవితం రకరకాల దశలో దాటింది. వాళ్ళు ఎందుకు పోరాటం చేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో ఉండేటువంటి ఏమని చెప్పాలంటే ఈ హెచ్చుతగ్గులు పోవాలని, పేదలు బాగుపడాలని, ముఖ్యంగా కులం, మాకు కులం తెలియదు, అసలు కమ్యూనిస్టు కులం లేదు అని చెప్పి నేను భావిస్తున్నా. ఏమని చెప్పాలంటే సామరస్యమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం జీవితాలను పణంగా పెట్టినటువంటి కమ్యూనిస్ట్ నాయకుల్ని అందరినీ కూడా స్మరించుకోవటం. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, దారి దీపం సంపాదకులు డివివిఎస్ వర్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, మాజీ కార్యదర్శి గారప్రసాద్, సిపిఎం నాయకులు పివి ప్రతాప్, పి దక్షిణామూర్తి, డాక్టర్ భూపతిరాజు, రమేష్ చంద్రబాబు, రిటైర్డ్ సబ్ రిజిస్టర్ నీలం మాల్యాద్రి, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పేరూరు మురళీకుమార్, గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.